బ్యాక్ టు న్యూస్. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. విశాఖలో 5 లక్షల మందితో చేసే యోగా కార్యక్రమం ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నం యోగాంధ్రకైతే సిద్ధమవుతుంది. దాదాపు పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికైతే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సంసిద్ధమవుతుంది. జిల్లా అధికారి అలానే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అయితే దాదాపు విశాఖ నగరంలో యోగాంధ్రకు సంబంధించి 5 లక్షల మందితో చేసే యోగాంధ్రకైతే భారతదేశ ప్రధాని అలానే సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు క్యాడర్ మొత్తం అంతా కూడా మంత్రులంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి యోగా నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 అయితే నిర్వహిస్తారు. అందుకు అనుగుణంగా అయితే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాగర్ తీరంలో ఈ యొక్క ఏర్పాట్లతో పాటు అలానే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు అన్ని కూడా ఎలా ఉన్నాయంటే జర్మన్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఈ యొక్క టెంటలు అలానే పరదాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ జర్మన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల దాదాపు ఏంటంటే లోపలికి ఎటువంటి అత్యధికమైన గాలులు వచ్చినా లేదా వర్షం వచ్చినా కూడా పడిపోకుండా చాలా గట్టిగా ఉండే విధంగా అయితే ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దాదాపు ఇటు సైడ్ 20,000 మంది, మరో గ్రౌండ్ ఆపోజిట్ గ్రౌండ్ లో అయితే 20,000 మందిని అయితే ఉంచే విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి అయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అయితే ఉపయోగిస్తుంటారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన మొట్టమొదటిసారి కూడా ఈ యొక్క సభాస్థల్ని వాడడం అయితే జరుగుతుంది. అప్పుడు ముఖ్యంగా భద్రత అనేది ఎంతో ముఖ్యం. భద్రతా వైఫల్యాలు తావు లేకుండా భద్రతకు సంబంధించి అయితే ఈ రోజు ప్రస్తుతం విశాఖ నగరం అయితే డీజీపీ చేరుకొని ఇక్కడ సిపి నుండి కింద స్థాయి కానిస్టేబుల్ వరకు, ట్రాఫిక్ కానిస్టేబుల్ వరకు, హోంగార్డుల వరకు వాళ్ళతో మాటామంతి నిర్వహించి ఎటువంటి భద్రతను నిర్వహించాలని ప్రతి ఒక్కరి నుండి కూడా వారి యొక్క ఒపీనియన్స్ తీసుకొని అక్కడికక్కడ ఏర్పాట్లు చేయడానికి వాళ్ళన్నింటినీ సమీక్షించి వాళ్ళకి భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ చేయడం అయితే సిపి అయితే జరుగుతుంది. 40,000 మంది అయితే ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రాంతంలోనే మోడీ అంటే ముగ్గురు కూడా ఉంటారు. గతంలో ఆ యొక్క ముగ్గురు కూడా ఇదే సభలో అయితే రోడ్ షో నిర్వహిస్తూ త్రిమూర్తులుగానైతే అక్కడ మాట్లాడడం అయితే ఎంతో మంది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళ ముగ్గురు కూడా చేరుకోవడంతో ఇదంతా కూడా చూడముచ్చటగా ఉంటుందని అయితే చాలా మంది ప్రజలు, అభిమానులు అయితే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వాళ్ళని చూడడానికైనా యోగాంధ్రలో పాల్గొనాలని అయితే దాదాపు ఇప్పటికే 3,60,000 మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయాన్ని కూడా అధికారికంగా అయితే తెలియజేస్తున్నారు. ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు అందరూ పాల్గొనే విధంగా అయితే చూస్తున్నారు. అయితే మరోవైపు ఏంటంటే 21వ తారీఖున వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ కూడా తెలియజేయడంతో దాదాపు చిన్న వర్షం కురిస్తే పర్వాలేదు, కానీ అత్యధికంగా వర్షం కురిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో ఏదైతే ఉన్నాయో ఈ భారీ పరదాలు ఇవి ఏంటంటే వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా లోపలికి రాకుండా ఎంతమంది అయినా ఉండే విధంగా అయితే లోపలికి ఎటువంటి గాలి కూడా రాకుండా చాలా పటిష్టంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అలానే బీచ్ రోడ్లో ఏదైతే అక్కడ కూడా ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారో అక్కడ కూడా అత్యధికంగా వర్షం పడినా లేదా గాలులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్ను కూడా ఇవ్వడానికి అయితే అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తూ కూడా భారీ భద్రత నడుమ అయితే యోగాంధ్రకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. యోగాంధ్ర 2025 అనేది అయితే ఒక నినాదం తీసుకున్నారు. 5 లక్షల మందితో చేసి గిన్నీస్ రికార్డ్ ఎక్కించాలనే ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. అందుకు అనుగుణంగా అయితే భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక అయితే పటిష్ట భద్రత నడుమ అయితే జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అధికారులు కూడా సిపి సమీక్ష నిర్వహిస్తూ నిత్యం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కలెక్టర్తో పాటు సిపి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించడం, ఎక్కడెక్కడ ఏర్పాట్లపైన సమీక్ష నిర్వహించడం, ఎటువంటి అవకతవకలు లేకుండా అన్ని చేయాలనే విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి లోపాలున్న వెంటనే అప్పటికప్పుడే వాటిని మార్చి అనుకూలంగా పెట్టాల్సిన విధంగా అయితే వాళ్ళు సూచనలు చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు నుండి మరొక 2 రోజుల్లో దాదాపు సభాస్థలం అంతా కూడా ఏర్పాట్లు చేసి 20వ తారీఖు ఉదయాన్నే అయ్యేసరికి అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పిఎంఓ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. జిల్లా అధికారులు అయితే దాదాపు అన్ని ఏర్పాట్లు చేస్తూ కూడా ఎక్కడికక్కడ అన్ని సమీక్షలు నిర్వహిస్తూ కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. దాదాపు కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ కూడా 3 సార్లు కూడా వచ్చి ఈ ప్రాంతం మొత్తం కూడా పరిశీలించి ఎటువంటి అవకతవకలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరో ఎత్తు అయితే 5 లక్షల మంది ఒక పబ్లిక్ ఉండడానికైతే ఒకే ప్రాంతం సరిపోకపోవడంతో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో 40,000 మంది, అలానే ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఒక 10,000 మందితో ఉండే విధంగా, అలానే పామ్ బీచ్ కారిడార్ మొత్తం
అక్కడ పామ్ బీచ్ నుండి కోస్టల్ బ్యాటరీ వరకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాదాపు 50,000 మంది అయితే పాల్గొనే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలానే ఎక్కడెక్కడ కళాశాలల్లో మెయిన్ కాలేజ్లో ఎక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్లో కూడా పిల్లలు విద్యార్థులు అయితే అక్కడ పాల్గొని వాళ్ళు కూడా ఆ రోజు యోగాంధ్రలో యోగా కార్యక్రమాలు నిర్వహించి ఒక భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచాలనే విధంగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. కడప జిల్లా